మన సహోదరులు కొన్ని ఒక రకమైనటువంటి అపోహలకు గురి అయి ఉంటారు అన్నది నా అభిప్రాయం. కొన్ని అపోహలు మన మధ్య స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఏమంటూ ఉంటారు అంటే, మీరు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, మేమైతే ఈ దేశానికి చెందిన వాళ్ళం అని చెప్తూ ఉంటారు. మీరు ఈ దేశానికి సంబంధించిన ఆలోచనలో గాని, మీరు ఈ దేశానికి మక్కువ చూపించే వాళ్ళు కాదు, ఈ సంస్కృతిని మీరు ప్రేమించే వాళ్ళు కాదు, మీరు ఇతర దేశాల సంస్కృతిని అనుసరించే వాళ్ళు అన్నటువంటి అభాండం మన మీద వేస్తూ ఉంటారు. దాని గురించి ఈ రోజు మనం చూస్తాం. అలాగే మీరు ఈ దేశాన్ని విభజిస్తున్నారు అని కూడా కొంతమంది అంటారు. దే క్లెయిమ్ దట్ క్రిస్టియన్స్ ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డివైడింగ్ ద నేషన్. దానికి సమాధానం కూడా ఈరోజు చూస్తాం. వెన్ వీ అప్లై ది అపాలజెటిక్స్ దట్ బైబిల్ టీచర్స్, దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ దట్ వీ కెన్ టాక్ అబౌట్ బోల్డ్లీ. మనం ధైర్యంగా బైబిల్ నమ్మిన సిద్ధాంతంలో ఏ విధంగా దేశాన్ని కడుతున్నాం అన్న విషయాన్ని చెప్పగలుగుతాం. అలాగే మీరు బ్రిటిష్ వారు తెచ్చిన మతాన్ని పొందారు, మేము ఈ దేశ వాసులం అని చెప్తూ ఉంటారు. దీనికి సమాధానంగా కూడా కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. మీకు దేశభక్తి లేదు, మేమేమో దేశం కోసమే మా జీవితాలను సమర్పిస్తున్నాం అంటూ బొంకే వాళ్ళు కూడా మన ముందు కనిపిస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం నిజం అన్న విషయాన్ని కూడా మనం చూసుకుంటాం. ఎందుకు ఈ విషయాలు చూసుకోవాలి, ఎందుకు ఇప్పుడు ఈ సమయం ఎందుకు ఇంపార్టెంట్ అన్న విషయం గనక చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య చాలా మంది కాషాయ వస్త్రాలు ధరించుకున్నటువంటి గూండాలు బయలుదేరారు. ఆ గూండాలు వాళ్లకు నచ్చిన పేర్లు పెట్టుకుని క్రైస్తవ సమాజాన్ని, ముఖ్యంగా చెప్పాలి అంటే క్రైస్తవ సమాజం కంటే కూడా ఎక్కువగా సామాన్య భారతీయ హిందూ సమాజాన్ని విభజించే పనిలో ఉన్నారు. విభజించి విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు పెంచి ఒకరి పట్ల ఒకరికి దూరాన్ని తీసుకుని రావాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనను కనుక మనం అర్థం చేసుకోకపోతే, దాని ఆరిజిన్స్ ఎక్కడ, అవి ఎక్కడ మొదళ్ళు, దానికి మొదళ్ళు ఎక్కడున్నాయి అని గనక మనం ఆలోచించకపోతే, మనం కేవలం పైన కనిపించే పుండ్ల పైన దాన్ని ఏమంటారు మందు రాస్తాం, కానీ ఆ పుండుకు కారణమైన రోగం ఏదైతే ఉందో దాన్ని అలాగే వదిలిపెడతాం. ఈ రోజు ఒక పుండు మానితే రేపు ఇంకొక పుండు మొదలవుతుంది. కాబట్టి కూకటి వేళ్లతో దాన్ని పెరికివేయాలి అంటే విద్య, దానికి సంబంధించినటువంటి అవగాహన, సమగ్రమైన అవగాహన అవసరం. కాబట్టే ఈ సదస్సు, దాన్నే అప్లైడ్ అపాలజెటిక్స్ అని అంటున్నాం. మీరు దేశ పౌరుల కోసం ఏమీ చేయరు, మేమేమో దేశ పౌరుల కోసం వాళ్ళ కోసమే బ్రతుకుతాం అని అంటూ ఉంటారు. సైన్యంలో మేమే ఉన్నాం అని అంటూ ఉంటారు. ఈ దేశాన్ని నిర్మించేది మేము అని అంటూ ఉంటారు. దానికి సమాధానం ఈ రోజు మనం చూద్దాం. మీరు పాశ్చాత్య దేశాలకు, వారి పద్ధతులకు అమ్ముడుపోయారు అని చెప్పే వాళ్లను తిరిగి ప్రశ్నించే విధంగా మనకు ఈ సబ్జెక్ట్ అర్థమవ్వాలి. తిరిగి ప్రశ్నించే విధంగా మనకు ఈ అవగాహన రావాలి. ఈ భారత భూభాగం అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం మొదలుకొని ఇటువైపు దాదాపు బర్మా, మ్యాన్మార్ వరకు, తూర్పు పడమరలను మనం తీసుకుంటే ఉత్తర దక్షిణాలుగా పైన హిమాలయాల నుంచి క్రింద శ్రీలంక వరకు కూడా ఉన్న భూభాగాన్ని ఇక్కడ ఉన్నటువంటి మొహెంజోదారో, హడప్పా నాగరికతకు సంబంధించిన వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు. అక్కడ 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాగరికత, సివిలైజేషన్ ఆఫ్ హడప్పా అని అంటారు. ఆ సివిలైజేషన్ ఆఫ్ హడప్పాకు దాదాపు 1200 క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలలో వలస వచ్చిన వాళ్లను భరత అని పిలుస్తారు. వలస వచ్చిన వారు ఈ స్థానికులమైనటువంటి మనల్ని, అంటే నల్లటి చర్మం ఉంటుంది, మనకు రింగులు ఎంటుకలు ఉంటాయి, నుసుటలు పెద్దగా ఉంటాయి, ముక్కులు దిబ్బడగా ఉంటాయి, బాకినోర్లు వేసుకొని ఉంటాం. మనల్ని దాసులని, దస్యులని, రాక్షసులని పేర్లు పెట్టారు. మనల్ని వింధ్య సాత్పుర పర్వతాల క్రింది వైపుకు నెట్టివేశారు. ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మనల్ని త్రోసివేశారు. వీరినే ఆర్య సంస్కృతి ప్రకారం అతిశూద్రులని కూడా పిలిచారు. అంటే ఎందుకు ఆర్య సంస్కృతి అన్నాను అంటే, వారు ఆక్రమించుకున్న భూభాగాన్ని ఆర్యావర్తనం అని అన్నారు కాబట్టి. ఆ ఆర్యావర్తనంలో దాన్ని ఆర్యావర్తం అని కూడా అంటారు. ఆ ఆర్యావర్తం అన్నది ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మ్యాన్మార్ భూభాగం వరకు, క్రింద వింధ్యా సాత్పుర పర్వతాల భూభాగం వరకు కూడా వారు ఆక్రమించుకున్నారు అని చెబుతుంది. ఆ తర్వాత అంటే చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత 336 నుంచి 323 వరకు అలెగ్జాండర్ అనే వ్యక్తి గ్రీకు దేశం నుంచి మన దేశం పైన దండెత్తి వచ్చాడు. అప్పటికే ఆర్యులు మన దేశంలో వారి సంస్కృతిని విస్తరింపజేస్తూ వాళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి కుల వ్యవస్థను ఈ దేశం పైన, ఈ దేశ నాగరికుల పైన రుద్దారు. ఆ కుల వ్యవస్థ ఎలా వచ్చింది అన్నది మనం మళ్ళీ చూద్దాం. కానీ ఈ భూభాగం మాది
అనే వాళ్లకు సమాధానంగా మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ సమాచారం ఇస్తున్నాను. ఈ భూభాగం ఎవడి అబ్బ సొత్తు కాదు, ఏ ఒక్కడు కొనుక్కుంటే వచ్చింది కాదు. ఈ భూభాగంలో స్థానికులంగా మనం ఉన్నాం. మన పైన రాజ్యం చేయటం కోసం వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఆర్యులు వచ్చారు, 336లో గ్రీకులు వచ్చారు, 324లో మౌర్య సామ్రాజ్యులు ఇక్కడి వారే ఆర్యులలో నుంచే కొంతమంది లేచారు. వారు గ్రీకులతో పొత్తు పెట్టుకుని గ్రీకులు వాళ్ళతో పెళ్లిళ్లు చేసుకుని వారి పిల్లలకు క్షత్రియ నామకరణాలు చేశారు. క్షత్రియులుగా వాళ్ళను గుర్తించారు. స్థానికులమైన మనమేమో దాసులము, స్థానికులమైన మనమేమో దస్యులము, స్థానికులమైన మనమేమో రాక్షసులము, బయట నుంచి వచ్చిన గ్రీకు దేశస్థుడేమో క్షత్రియుడు అని ఆకర్షించే సంస్కృతి ఈ సంస్కృతి. ఎందుకు ఇలా చేశారు అన్నది మనం చూస్తాం. 272లో అశోక చక్రవర్తి పోనీ ఆయనేమైనా ఈ బ్రాహ్మణవాదాన్ని తీశాడా అని అంటే, మౌర్యులు గాని, అశోకుడు గాని, తర్వాత వచ్చిన శింగులు గాని, శాతవాహులు గాని వీళ్ళందరూ కూడా బ్రాహ్మణవాదంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించారు. బౌద్ధ మతాన్ని, ఇక్కడ మొదలైన బౌద్ధ మతాన్ని ఊచకోత కోసిన సంస్కృతి ఈ దేశంలో ఉన్న ఆర్యుల సంస్కృతి. వారిని తరిమి కొట్టిన సంస్కృతి. లక్షలకు పైగా బౌద్ధులను ఈ దేశం నుంచి, ఈ భూభాగం నుంచి తరిమి కొట్టినటువంటి సంస్కృతి. 40 క్రీస్తు శకంలో శకులు వచ్చారు. వాళ్ళు ఇంకెవరో కాదు, గ్రీకు దేశస్థులు ఆర్యులు కలవగా వచ్చినటువంటి వారు. వారి చేతుల్లో త్రిశూలాలు మనకు ఈ రోజు కూడా శిలా పలకాల మీద కనిపిస్తాయి. ఆ తరువాత కూషానులు వచ్చారు. కూషానులు మధ్య ఆసియాకు సంబంధించిన వాళ్ళు. కూషానుల తర్వాత పార్థినులు వచ్చారు. గొండో పార్థిను అనే ఒక రాజు పాలించినటువంటి సమయంలో తోమ మన దేశానికి వచ్చినట్లుగా మరి చరిత్ర చెబుతోంది. ఆ గొండో పార్థినుడు రాజు చేతిలో త్రిశూలాలు మనకు కనిపిస్తాయి. ఈ రోజుకు కూడా వారు చెక్కినటువంటి ఆ శిలాఫలకాలు గాని, వారి విగ్రహాలలో గాని త్రిశూలాలు కనిపిస్తాయి. మనకు కనిపించే త్రిశూలం ఇది మాది అని చెప్పుకునే వాళ్ళు నిజానికి బయట నుంచి తెచ్చుకున్నటువంటి, అరువు తెచ్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అని చెప్పడం కోసం మీకు ఈ మాట చెప్తున్నాను. 98లో కనిష్క రాజ్యం, 320లో చంద్రగుప్త మౌర్యులు, 609లో చాళుక్యులు, వీరు బ్రాహ్మణిజాన్ని ఎక్కువగా ఇక్కడ ప్రోత్సహించారు. 985లో చోళులు, 1026 నుంచి కూడా ఇస్లామీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఈ దేశం పైన దండయాత్ర చేశారు. అలా పోను 1498లో వాస్కోడిగామా వచ్చినప్పుడు క్రైస్తవ్యం వచ్చింది అని అపోహపడుతూ ఉంటారు. నిజానికి యూదా క్రైస్తవ సముదాయానికి ఉండవలసినటువంటి వేళ్లు ఎన్నో వందల సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయి అన్నదానికి ఈరోజు మనం రుజువులు చూస్తాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాను మీకు అంటే, ఈ దేశం మాది, ఈ భూభాగం మాది అనే వాళ్లకు సమాధానం చెప్పటం కోసం. ఈ భూభాగం ఎవరబ్బ సొమ్ము కాదు. ఈ భూభాగము అందరినీ స్వేచ్ఛగా తిరిగేందుకు ఆకర్షించింది. ఈ భూభాగం అందరికీ తల్లి అయింది. ఈ భూభాగం అందరికీ తండ్రి అయింది. ఈ భూభాగం అందరినీ ఆహ్వానించింది, అందరినీ పెంచింది. దానికి కారణం నువ్వు నేను అయిన స్థానికులం. మనలో ఉన్నటువంటి అందరినీ కలుపుకుని పోయే స్వభావం, ఆ స్వభావం ఉంది కాబట్టే మనలాంటి స్థానికులు ఆ స్వభావాన్ని చూపించే క్రైస్తవ్యం వైపు ఆకర్షితులం అవుతున్నాం. అంతేగాని విభజించి పాలించే సంస్కృతి వైపు ఆకర్షితులం అవటం లేదు. ఎందుకు అంటే స్థానికులమైన మనల్ని వారు నీచ చూపు చూశారు కాబట్టి. ఎవరు స్థానికులు, ఎవరు వేరేవారు అని తిరిగి ప్రశ్నించండి. ఆ ప్రశ్నించడాన్నే అప్లైడ్ అపాలజెటిక్స్ అంటాం. మనం నేర్చుకున్న సిద్ధాంతాన్ని ఒక ప్రశ్నారూపకంగా ప్రజల ముందు పెట్టాలి, వారికి మేల్కొల్పు తీసుకుని రావాలి. ఏంటి ఈ బ్రాహ్మణిజం, ఏంటి ఈ బ్రాహ్మణవాదం అని అంటే, ఇంతకుముందు బీబు చెప్పినట్లుగా బ్రహ్మ తల నుండి బ్రాహ్మణుడు, బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియుడు, బ్రహ్మ ఉదర భాగం నుంచి వైశ్యుడు, బ్రహ్మ కాళ్ల భాగం నుంచి మరి శూద్రులు వచ్చారు అని చెబుతూ అతి శూద్రులుగా కొంతమందిని చెప్పులుగా చూపించారు. ఆ చెప్పులు శరీరంలో ఒక భాగం కాదు గాని కావాలన్నప్పుడు చెప్పులు వేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు విడిచిపెట్టచ్చు అన్నటువంటి వారిని అతిశూద్రులు అన్నారు. వారినే స్థానికులుగా చేశారు. వారినే అతిశూద్రులనే అన్టచబుల్స్ లేకపోతే అస్పృశ్యులు అని అన్నారు. దీన్నే ధర్మం అని పిలిచారు. ధర్మం అంటే మనకు తెలిసినట్లుగా దాన ధర్మాలు చేయటం అంటే న్యాయంగా నడుచుకోవటం అని అనుకుండేది. మనుధర్మ శాస్త్రం ప్రకారము ధర్మం అంటే ఏమిటి అంటే, ఉన్న ఈ 4 వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ 4 +1 ఏంటి?
అతిశుద్రులు. వారిని ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచటమే ధర్మం. అలా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఈ భారత ఖండంలో ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మము తగ్గిపోతూ వస్తుందో, ఎవరిని ఏ ప్రాంతంలో ఉంచాలో ఆ ప్రాంతంలో ఉంచకుండా ఎప్పుడైతే శూద్రులు పెరుగుతారో, అస్పృశ్యులు పెరుగుతారో, క్షత్రియుడు తన ధర్మం చేయడో, బ్రాహ్మణుడు తన ధర్మం మర్చిపోతాడో, అప్పుడప్పుడు నేను వస్తాను అని వారి భగవంతుడు చెప్పుకున్నాడు. ఇది వారి నీతి. దీన్నే ఏమంటారు అంటే విభజించి పాలించటం అంటారు. ఈ రోజు కాషాయ రంగు ధరించుకొని మన సమాజాన్ని విభజించే వాళ్ళు నమ్మే సూత్రాలు ఇవి. ఏంటి అంటే, ముందు సామదాన భేద దండోపాయాలు ఉపయోగించండి, మంచిగా చెప్పండి, వినకపోతే కొంచెం బ్రైబ్, ఒక బిస్కెట్ వేయండి, వినకపోతే ఒక కట్టె తీసుకుని కొంచెం దండించండి, అప్పుడు వినకపోతే వాళ్ళతో విభేదించి వాళ్ళని దూరం పెట్టేయండి, వెలివేయండి. అది కూడా వినలేదనుకోండి, కలుపుకొని వీడు మావాడే అనండి. ఇది వీళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతోనే ప్రజలను విభజిస్తూ వచ్చారు. ఈ సిద్ధాంతంతోనే ప్రజలపైన రాజ్యాలు చేయటం మొదలు పెట్టారు. మొన్నటి దాకా అంబేద్కర్ గారు వీళ్ళకి భయంకరమైనటువంటి శత్రువు. ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పాంప్లెట్లు వేసుకోరు, ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పోస్టర్లు కొట్టించరు. అది వీళ్ళ బతుకు. మొన్నటి దాకా అంబేద్కర్ గారు విలన్, ఈ రోజు ఆర్ఎస్ఎస్ వచ్చి ఆయనకు సలాం కొట్టి విగ్రహం పెడుతుంది. ఎందుకు అంటే, నాకు ఉపయోగపడేది అది చెప్పైనా సరే నెత్తిన పెట్టుకుంటాను అనే సంస్కృతి ఈ ఆర్య సంస్కృతి. మనం తిరిగి ప్రశ్నించే వాళ్ళమై ఉండాలి. స్థానికులముగా గ్రీకులు వచ్చారు, వారిని ఎదిరించలేని సమయంలో వీరు మా వాళ్లే, వీళ్ళు క్షత్రియులే అని పట్టం కట్టారు. బుద్ధిజం వచ్చింది, ఎదిరించలేని సమయంలో, వారు పెరిగిన సమయంలో వీరు ఇంకెవరో కాదు, మా దశావతారంలో ఒకడు అని చెప్పుకున్నారు. రేపు క్రైస్తవ్యంతో కూడా ఇదే చేసే ప్రయత్నం చేశారు. కానీ క్రైస్తవ్యము అందుకు ఒప్పుకోదు. ఎందుకు అంటే, క్రైస్తవ్యము అబ్సల్యూట్ ట్రూత్ ను మాట్లాడుతుంది, సత్యము నిస్తరమైనది అని చెప్తుంది. ఈ సత్యము తప్ప వేరే సత్యము లేదు, దేవుని గురించినటువంటిది అని చెబుతుంది. కాబట్టి అది చేయలేకపోయారు. సిక్కులతో అలాగే చేశారు, జైనులతో అలాగే చేశారు. మొన్నటి దాకా సాయిబాబా వచ్చినప్పుడు ముస్లిము అని వెలివేసిన వాళ్ళు ఈ రోజు గుడులు కట్టుకుని కోట్లు సంపాదిస్తున్నారు. ఇది విభజించి పాలించే తత్వం. ఈ విభజించి పాలించే తత్వాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మనకు చరిత్ర తెలియాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను? మీరు చూసేటువంటి ఈ పిక్చర్ లో మొన్నటి దాకా ఎవరినైతే మన అంబేద్కర్ గారు ఏ ఐడియాలజీని అయితే ఇది తప్పు అని చెప్పారో, ఆ చెప్పినటువంటి హెగ్డేవర్ పక్కనే అంబేద్కర్ బొమ్మ పెట్టి మరీ పూజిస్తున్నారు అంటే వారి సంస్కృతిని అర్థం చేసుకోండి. తిరిగి ప్రశ్నించగల సామర్థ్యాన్ని ఆలోచించండి. ఎందుకు వీరు ఈ విధంగా హిందూ రాష్ట్ర దర్శనం గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే, 1940వ సంవత్సరం 22వ మహాసభలో మధురలో ఆయన ఇలా అన్నారు. ఎవరు అంటే, ఒక గొప్ప మార్గదర్శకుడు వీళ్ళకి, సావర్కర్ గారు. ఆయన ఏమన్నారు అంటే, తనను తాను ప్రజాస్వామ్యవాది అని చెప్పుకున్న కారణాన హిట్లర్ ఒక మానవ మృగం అనడానికి ఏ కారణం లేదు అంటున్నాడు. బేసిక్ గా వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, జాత్యాహంకారాన్ని ప్రోత్సహించడం. అంటే ఈ దేశంలో ఉన్న ఆర్యులు ఆ దేశంలో, అంటే ఆ జర్మనీ దేశంలో ఏ విధంగా అయితే హిట్లర్ కు సంబంధించినటువంటి జర్మనులు ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా జాత్యాహంకారాన్ని కలిగి ఉన్నారో దాన్నే నేషనలిజం అంటారు, దాన్నే ఈ దేశం కొరకు పోరాడటం అంటారు అని చెప్పినటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు సృష్టించినటువంటిదే ఈ రోజు ఉన్నటువంటి సంఘ్ పరివార్, లేకపోతే ఈ రోజు ఫేక్ హిందూయిజం గా బయటకు వస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు నిజానికి హిందూ సమాజం కాదు, వీళ్ళు ఫేక్ హిందువులను చీల్చటానికి పుట్టినటువంటి వాళ్ళు. జాగ్రత్తగా మనం ఈ సమాచారాన్ని మన హిందూ మిత్రులతో పంచుకోగలగాలి. సామాజిక ప్రక్షాళన చేయటమే వీళ్ళకు ఉన్నటువంటి అజెండా. బయట చీపుర్లు పట్టుకుని స్వచ్ఛ భారత్ అంటే నిజంగానే రోడ్లు ఉడుస్తున్నారు అనుకుండేరు. నిజంగా స్వచ్ఛ భారత్ అంటే హిందూయేతరులను ఊడ్చివేయడమే వీళ్ళ పని. నిజానికి దాని వెనుకున్న అజెండా అది. మీరు ఆలోచించాలి. ఈ విషయం నేను కాదు, సావర్కర్ ఆ సమయంలోనే చెప్పాడు. గోల్వాల్కర్ తను రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ లోనే చెప్పాడు. ఆయన అన్నాడు, హిందువులు తప్ప, అంటే వారు ఎవరినైతే హిందువులను పిలుస్తారో వాళ్ళు, మిగిలిన వాళ్ళు కాదు, వాళ్ళు తప్ప మిగిలిన ఎవరు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ గానే ఉండాలి అని తాను రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ లో రాసుకున్నాడు. ఇది విభజించి పాలించే ఆ దేశ ఆలోచించాలి. వీళ్ళు ఎలాంటి విభజించి పాలిస్తారు అంటే, వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకంలో, అహ్మదాబాద్ లో 1937లో ఆయన చేసినటువంటి ప్రసంగంలో
ఆయన చెప్పాడు, ఆర్ఎస్ఎస్ స్థాపించిన వ్యక్తి. ఆయన అంటాడు, మన దేశం ఒక దేశం అని అనుకోవటం మీరు మూర్ఖులు అని అన్నాడు. మన దేశంలో విభజించకుండానే 2 దేశాలు ఉన్నాయి అని హిందువేతరుల పైన విషం కక్కినటువంటి స్వభావం ఈ ఫేక్ హిందూయిజం ను సృష్టించిన వాళ్ళ ఆలోచన సరళి. జాత్యాహంకారమే వీరి మూలాలు. ఇక బ్రిటిష్ వాళ్ళను మీరు బ్రిటిష్ వాళ్ళ సొత్తులు, బ్రిటిష్ వాళ్ళ తొత్తులు అని మనకు చెప్తూ ఉంటారు కదా. నిజానికి ఎవరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులు అని ఆలోచిస్తే మనము దానికి ముందు యూదా క్రైస్తవ సముదాయం నిజానికి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మతమా కాదా అని మనం ఒకసారి ఆలోచించి చూద్దాం. మరి బైబిల్లో మొదటి క్రానికల్స్ అంటే దినవృత్తాంతములు 29:4 అక్కడ లిస్ట్ కనిపిస్తా ఉంది మీకు. 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మొదటి రాజులు 9:28లో సొలొమోను సమయంలోనే ఈ దేశంలో నుండి లేకపోతే ఈ భూభాగాన్ని వారు ఓఫీరు అని పిలిచారు. ఓఫీరు అనే ఈ భూభాగంలో నుండి ముఖ్యమైనటువంటి స్పైసెస్ అంటే మన భూభాగంలో మాత్రమే దొరికే లవంగాలు, మన భూభాగంలో మాత్రమే దొరికే యాలకులు, అలాగే గోల్మిర్చి అంటాం కదా మనం, పెప్పర్, అలాంటి స్పైసెస్ ను ఈ దేశం నుంచి తీసుకొని వచ్చినట్లుగా, కోతులను ఈ దేశం నుంచి తీసుకొచ్చినట్లుగా, పికాక్ అంటే నెమళ్లను ఈ దేశం నుంచి తీసుకొని వచ్చినట్లుగా చరిత్రకారులు దాన్ని ధృవీకరిస్తున్నారు. ఈ రోజు సొలొమోను కాలంలోనే యూదా సముదాయము మన దేశంలోకి వచ్చి స్థిరపడింది అన్నది హిస్టారియన్స్ చెప్పే సత్యం. నువ్వు నేను ఈ రోజు మనం తెలుసుకోవటానికి చాలా సులువుగా హిస్టారియన్స్ కూడా క్రైస్తవులేం కాదు, ఈ దేశానికి సంబంధించిన హిస్టారియన్సే. కొచ్చిలో యూదులు స్థిరపడటం దాదాపు 3500 సంవత్సరాల క్రితం నుంచి కేరళలో కొచ్చిలో మరి యూదులు ఉండటం, అలాగే బొంబాయి ప్రాంతంలో బొంబాయి అన్న సిటీ పుట్టక ముందు నుంచి యూదులు అక్కడ ఉండటం మనం చూస్తాం. అలాగే బెనీ ఇస్రాయెల్ అనేటటువంటి వాళ్ళు మొఘల్ సమయంలో వచ్చినటువంటి యూదులు, వాళ్ళు అరబీ భాష మాట్లాడేవారు, ఫార్సీ భాష మాట్లాడేవారు. మొఘల్ సమయంలో వచ్చినటువంటి యూదులు, మణిపూర్ ప్రాంతంలో, మిజోరాం ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు, అంటే యూదా తెగల్లో నుంచి ఒక తెగ తప్పిపోయి వచ్చి అక్కడ సెటిల్ అయింది అని చెప్పటానికి జన్యురీత్యా అంటే జెనెటిక్ టెస్ట్ చేసి మరి నిరూపించుకున్నటువంటి వాళ్ళు ఈ రోజుకు ఆంధ్ర ప్రాంతంలో అంటే తెలుగు భాష మాట్లాడే యూదులు కూడా మనకు కనిపిస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఏకేశ్వరవాదం, ఒకే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, ఆ దేవుని స్వరూపంలో మన అందరినీ చేసుకున్నాడు అని చెప్పే ఆలోచన పద్ధతి కేవలము పాశ్చాత్యులు తెచ్చింది కాదు, తెల్లోళ్ళు తెచ్చింది కాదు. మనలాంటి వాళ్లే ఎవరైతే బయట నుంచి వచ్చారు అని మనల్ని పిలుస్తున్నారో ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిందే. ఆ మెసొపొటోమియా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుని వచ్చిందే. ఆ మెసొపొటోమియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి యూదులు ఈ దేశంలో హిందూ అన్న మతం పుట్టక ముందు నుంచి ఉన్నారు అన్నది మీరు తెలుసుకోవాలి. వారు నేర్పించినటువంటి ఏకేశ్వరవాదం, ఒకే దేవుడు ఉన్నాడు అన్నటువంటి సిద్ధాంతం పైననే 52వ సంవత్సరంలో వచ్చినటువంటి తోమా అయినా, అదే సంవత్సరంలో ఇటు అటు కొంచెం సమయానికి తేడాగా వచ్చినటువంటి మరి బర్తలోమి అయినా సరే ఇక్కడ సువార్తను ప్రకటించారు. వాళ్ళు ఈ దేశానికి రావటానికి కారణం ఏమిటి అంటే ఆ యూదులను చేరటానికే. ఏమని చెప్పాడు ప్రభు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో? మొదట మీరు ఎవరికి సువార్త ప్రకటించమన్నాడు? యూదులకు, ఆ తర్వాత సమరయులకు, ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి అన్నాడు. యూదులను వెతుక్కుంటూ మరి ఎక్కడెక్కడ యూదా సెటిల్మెంట్స్ ఉన్నాయో అక్కడక్కడికి అపోస్తలులు ముందు వెళ్లారు. ఆ వెళ్ళినటువంటి క్రమంలోనే తోమా మన దేశానికి రావటం మనకు కనిపిస్తుంది. అదే యూదులు ఇక్కడ ఉన్నారు అని చెప్పడానికి ఒక బలమైనటువంటి కారణం. ఆయన వచ్చి ఇక్కడ సువార్త చేయటం, తక్షశిలలో ఆయన ఉండటం, తక్షశిల నుంచి గండోపార్తి అనేటటువంటి ఆ రాజు దగ్గర నుంచి సెలవు తీసుకుని అక్కడ వచ్చినటువంటి ఒక పెద్ద తుఫాను కారణంగా వేరే ద్వీపానికి వెళ్ళటం, అక్కడ నుంచి తిరిగి కొచ్చి ప్రాంతానికి రావటం. ఒకవేళ సైంటిఫిక్ గా చూస్తే, హిస్టారికల్ గా చూస్తే ఆయన ఇక్కడ నుంచి చైనా వెళ్ళినట్లు కూడా కొన్ని దాఖలాలు ఉన్నాయి. వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన చనిపోయింది మాత్రం మన దేశంలో, మన ప్రజల మధ్య, స్థానికులమైనటువంటి మన మధ్య అని చెప్పటానికి చాలా చరిత్ర మన దగ్గర ఉంది. కాబట్టి మనము బయట నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మన ఆలోచన బయట నుంచి వచ్చింది కాదు. హిందూ అన్న మతం పుట్టక ముందు నుంచి కూడా, అంటే దాదాపు క్రీస్తు శకము 50 నుంచి కూడా యూదా క్రైస్తవ సముదాయం ఇక్కడ ఉంది అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మనకు దేశభక్తి లేదు అంటారు, మాకు దేశభక్తి ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. దేశభక్తి అంటే ఏంటి?
వాళ్ళ ఉద్దేశంలో దేశభక్తి అంటే ఏంటంటే వందే మాత్రం చెప్పటం. అసలు ఈ వందే మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని గనక మనం ప్రశ్నించామనుకోండి, 1850 చిల్లరలో మరి బంకించంద్ర చటర్జీ అనే ఒక ఆయన ఒక నవల రాశాడు. దాన్ని ఆనంద్ మఠ్ అని పిలుస్తారు. అందులో ముస్లింలు ఎక్కువ, అంటే హిందువులు ఎక్కువగా ముస్లింలు అయిపోతున్నారు అని బంగాల్ ప్రాంతంలో హిందువులు ఏం చేశారు అంటే వందే మాత్రం అన్నటువంటి నినాదంతో దుర్గను పూజించేవాళ్ళు. ప్రతి గ్రామానికి వెళ్ళి మీరు 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 ఎవరిని పూజిస్తారు, శివుణ్ణి పూజిస్తారా లేకపోతే హరిని పూజిస్తారా అని అడిగి, ఒకవేళ దుర్గను పూజిస్తారా అని అడిగి ఎవరైతే పూజించారో వాళ్లను ఊచకోత కోశారు ఆ నవల ప్రకారంగా. ఆ సమయంలో వారు పూజ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి నినాదమే వందే మాత్రం అనే నినాదం. అయితే ఈ శక్తైట్లు అంటే శక్తిని పూజించే వీరు ఈ మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చే వరకు వీళ్ళు మాత్రం శక్తిని పూజించే బ్రాహ్మణులు కాదు. కాబట్టి వీళ్ళేమన్నారు అంటే వందే మాత్రం అంటే దుర్గను పూజించినట్లు అవుతుంది, అది మన మతానికి సంబంధించింది కాదు, కాబట్టి భరతమాతగా చేసేద్దాం దీన్ని అని నిర్ణయించారు. ఇది వందే మాత్రం వెనకుండే హిస్టరీ. అది మనం ఈ రోజు అనకపోతే ఎవరమంట, దేశభక్తి లేని వాళ్ళమంట. ఇది విభజించి పాలించడంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక రూల్. దేశభక్తి అంటే కాషాయ జెండాకు మొక్కటమా అని మనం ప్రశ్నించాలి. ఎందుకు అంటే ముందు చూస్తాం. దేశభక్తి అంటే రాజ్యాంగాన్ని గౌరవించకపోవటమా అని మనం ప్రశ్నించాలి. ఎందుకు అంటే మీరు చూద్దురు గాని బ్రిటిష్ వారిని కూడా పొగిడే సంస్కృతి ఇది. ఎందుకు అంటే వాళ్ళు రాసినటువంటి ఒక పుస్తకంలో వాళ్ళు రాసుకున్నారు, వితౌట్ బ్రిటిష్ రూల్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రిసర్జెన్స్ ఆఫ్ హిందూ ధర్మ అని పబ్లిక్ గా పుస్తకం రాసుకున్నారు. ఈ రోజుకు కూడా లైబ్రరీలో అందుబాటులో ఉంటుంది. అంటే వీరు హిందూయేతరులు ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో వారిని ఎదిరించలేని క్రమంలో బ్రిటిష్ వాళ్లను కూడా ఆశ్రయించగల సంస్కృతి. మేము దేశభక్తులం అని చెప్పుకునే వీళ్ళు ఈ రోజు పింగళి వెంకయ్య గారు మనకు త్రివర్ణ పతాకం ఇస్తే, భారత్ జాతీయ జెండా ఇస్తే, ఆ జెండాను మనం ఈ రోజు సెల్యూట్ కొట్టాలి అని మనకు హితబోధలు చేస్తూ ఉంటారు. కానీ ఈ హిందూ ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో కాషాయ రంగం కట్టుకుని హిందువులను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో, భారతదేశాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు రాసుకున్న పుస్తకం 14 జూలై 1946 నాగ్పూర్ లో జరిగిన గురు పూర్ణమి కూడికలో గోల్వార్కర్ ఏమంటున్నాడు అంటే మాకు ఒకటే జెండా, అది కాషాయ జెండా. మేము ఈ త్రివర్ణ పతాకాన్ని ఏనాడు హిందూ దేశంగా దానికి పతాకంగా అంగీకరించము అని చెప్పారు. దాన్ని ఆయన వీఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ అవర్ కల్చర్ అని పేరు పెట్టుకున్నాడు. మనమంట సంస్కృతి నుంచి దూరం వెళ్ళిపోతున్నామంట. వీళ్ళు దేశభక్తులు, మనం దేశభక్తులం కాదు. ప్రశ్నించగలగాలి, తిరిగి మనం ప్రశ్నించగలగాలి. అలాగే త్రివర్ణ పతాకం పైన ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళ ఐడియాలజీని చూస్తే వాళ్ళు ఈ రోజుకు చెప్పుకునేదే ఇది. మా జెండా ఇదే, 1 లీడర్ 1 నేషన్ 1 ఫ్లాగ్. ఇది వాళ్ళ నినాదం. ఆ ఫ్లాగ్ ఏంటి అంటే కాషాయ రంగు కట్టుకున్నటువంటి ఫ్లాగ్. ఆ జెండా కింద ఎన్నైనా పేర్లు పెట్టుకోండి మీరు, నో ప్రాబ్లం. కానీ జెండా మాత్రం ఏమై ఉండాలి, కాషాయ రంగే. ఇది వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళ ఆలోచన పద్ధతి. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తాము అంటున్నారు. వీళ్ళు రాసుకున్న 1940 మద్రాసు నగరంలో 1350 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్న సమయంలో గోల్వాల్కర్ ఇచ్చినటువంటి మాట ఇది. ఆర్ఎస్ఎస్ ఒక పతాకం చేత, ఒక నాయకుని చేత, ఒక సిద్ధాంతం చేత ప్రేరేపింపబడి ఈ గొప్ప దేశం యొక్క ప్రతి మారుమూల ప్రాంతాల్లో హిందుత్వం అనే మంటని రగిలిస్తుంది అన్నది వీళ్ళ ఆలోచన. హిందుత్వం అనే మంటను రగిలించాలి, ప్రజలను చీల్చాలి, ప్రజలను అనగదొక్కాలి. ఇది రాజ్యాంగాన్ని గౌరవించడం అవుతుందా? మన రాజ్యాంగం ఇదే చెబుతుందా? కాదు. మారణ హోమం చేయటమే ఈ సంస్కృతికి ఉన్నటువంటి ఆలోచన. ప్రతి ఒక్కరిని చంపాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలి, నాశనం చేయాలి, చీల్చాలి, విభజించి పాలించాలి. ఎందుకంటే అందరూ కలిశారు అంటే బ్రాహ్మణవాదంలో నాకున్న శక్తి పోతుంది. అందరూ కలిశారు అని అంటే ఈక్వాలిటీ వస్తుంది. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏమంటారు అంటే ఒక సామాన్య బ్రాహ్మణవాదం నమ్మే వ్యక్తికి వేరే వ్యక్తి మంచి ఉద్యోగాలు చేస్తే ఇబ్బంది లేదు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే నాతో వాడు సమానం అవుతాడు అన్న ఇబ్బంది వస్తుంది. నాతో వాడు సమానం ఎలా అవుతాడు? నేను దేవుని తల నుంచి వచ్చాను కదా,
నేను దేవుని భుజాల నుంచి వచ్చాను కదా, నేను దేవుని పొట్టలో నుంచి వచ్చాను కదా, వీడేమో కాలు కదా, వీడేమో చెప్పులు కదా అని చెప్పే సంస్కృతి ఇది. పోనీ ఎప్పుడైనా సరే దేశం కోసం జైలుకి వెళ్ళారాయా మీరు అని అడిగి చూడండి, ఎవ్వడు వెళ్ళలేదు. ఒకే ఒక్కసారి సావర్కర్ వెళ్ళాడు, అది కూడా వేరే కారణం చేతి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు క్షమాభిక్ష పెట్టండి, నేను బ్రిటిష్ పౌరసత్వం కలిగి బ్రిటిష్ వాళ్ళకు సేవ చేస్తాను అని లెటర్లు రాశాడో హిస్టరీకి తెలుసు. ఏనాడు వీళ్ళు దేశం కోసం పోరాడిన వాళ్ళు కాదు. కానీ రెచ్చగొట్టడం, ప్రజలను చీల్చటం, చంపటం, ఇది విభజించి పాలించే ప్రక్రియలో వాళ్ళు చేసే పద్ధతి, వాళ్ళు చేసే పనులు. మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. డిసెంబర్ 6, 1947లో ఇదే జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆర్గనైజేషన్ ని, ఆర్ఎస్ఎస్ అనే ఆర్గనైజేషన్ ని బహిష్కరించారు. ఇది దేశానికి ముప్పు అని చెప్పారు. ఈ రోజు ఎవరైతే వాళ్ళను బహిష్కరించారో వాళ్ళది విగ్రహం పెట్టి వీడు మావాడే అంటున్నారు. మీకు తెలుసో తెలియదు, ఈయన మావాడే అని పెద్ద విగ్రహం పెడుతున్నారు. అందుకే సామదాన భేద దండోపాయాలు, ఏది చెల్లకపోతే నువ్వు మావాడే. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మీరు ఈ దేశ పౌరుల కోసం ఏమీ చేయలేదు, మేము మాత్రం గొప్పగా చేసామంటున్నారు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఆసుపత్రికి ఒక కుంటి వ్యక్తి వెళ్ళి, నేను నిన్న ఒంగోలులో ఉంటే ఆయన చెప్పాడు సాక్ష్యం. ఆయన తెలిసిన వాళ్లకు ప్రార్థన చేసి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ గుండా, ఒక ఆయన ఈ కాషాయ రంగు గుండా వచ్చి ఆపి, నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరిచ్చారు పర్మిషన్ అని అడిగితే, పర్మిషన్ ఎందుకండి, మాకు తెలిసిన వాళ్ళకి వచ్చి మేము ప్రార్థన చేసుకోవడానికి మీకేంటి ఇబ్బంది అంటే, మేము ట్యాక్సులు కట్టి ఇది కట్టించుకున్నాం అంటున్నాడు. అంటే మనం కట్టమా ట్యాక్సులు? మనం సంపాదించమా? మనం ఇచ్చేది ట్యాక్స్ కాదా? మనం ప్రశ్నించే స్థాయికి ఎదగాలి. సాంప్రదాయ ముసుగులో వాళ్ళు చేసిందేంటి దేశానికి? మాతృమూర్తికి మరణ వేదన ఇచ్చారు. కనిపించిన స్త్రీకి, మీకు తెలుసో తెలీదో, కొన్ని విషయాలు చెప్పేటప్పుడు మన స్త్రీలు ఇక్కడ ఉన్నారు, మీరు దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఉన్న చరిత్రను మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అంతేగాని తప్పుగా అర్థం చేసుకోకండి. సతీ సహగమనం ఎక్కడి నుంచి వచ్చింది? పాశ్చాత్యులు తీసుకొచ్చారా? మీరు తీసుకొచ్చారా? దేవుడు నరుణ్ణి నారిని సమానంగా చేశాడు అని బైబిల్ చెప్తూ ఉంటే, సర్వ మానవ సౌభ్రాతృత్వము బైబిల్ నేర్పిస్తూ ఉంటే, నారి లేకపోతే స్త్రీ నరుని కంటే చిన్నది, తక్కువ స్థాయికి చెందింది, నరుడు చచ్చిపోతే వాటితో పాటు ఇది చచ్చిపోవాలి అని చెప్పే సంస్కృతిలో మేము దేశానికి ఏం చేశామని అడుగుతున్నారు. ఎవరండి సతీ సహగమనం ఆపింది? కేరళలో పైవస్త్ర ధారణ చేస్తే ఈ రోజుకు తప్పు. మదురైలో ఈ రోజుకు కూడా, మొన్న 2016లో కలెక్టర్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే, 17 మంది మదురైలో ఉన్నటువంటి బాలికలు 16 నుంచి 22 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక మేల్ ప్రీస్ట్ అంటే ఒక పూజారి ఎదుట బట్టలు లేకుండా ఉండాలి 15 రోజులు, పైవస్త్రం లేకుండా. పైవస్త్రం ఉంటే వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. సర్వే చేసిన వాళ్ళు ఉన్నారు. 1999 నుంచి 2010 వరకు చేసిన సర్వేలో, అదే మదురైలో ఉండే ఒక గ్రామంలో బయటికి గనక ఈ బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని వస్తే పై వస్త్రం తీసేయాలి మన స్త్రీలు. ఇలాంటి సంస్కృతి ఉన్న మీరు దేశానికి ఏం చేశారని మమ్మల్ని అడుగుతారు. మనం ప్రశ్నించగలగాలి. అందుకనే ఈ తీర ప్రాంతం, కేరళ గాని, తమిళనాడు గాని, ఒరిస్సా గాని, ఆంధ్రప్రదేశ్ గాని, ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బెంగాల్ వరకు కూడా పైవస్త్రం లేకుండా జీవించారు. మీకు తెలుసో తెలీదో, మొన్నటి వరకు కూడా పైవస్త్రం లేకుండా జీవించారు స్త్రీలు. పురుషులైతే ఒక గోచి బట్ట ఇంత ఉండేది తప్ప వేరేది పెట్టుకుంటే వాళ్ళ పిరుదులు కోసేవాళ్ళు. మీకు తెలుసో తెలీదో, గోచి బట్ట కట్టుకున్నటువంటి ఒక శూద్రుడు పెద్ద కులం వాడితో కలిసి కూర్చుంటే పిరుదులు కోసేవాళ్ళు. ఇది క్షత్రియ ధర్మం అని చెప్పేవాళ్ళు. ఈ ధర్మం చెప్పేవాళ్ళు దేశానికి మీరేం చేశారు అని మనల్ని ప్రశ్నిస్తారు. మనమేం చేయలేదు అని అనుకుంటూ ఉంటాం. ఎవరండి అది ఆపింది? ఆడవాళ్లకు స్కూల్ కట్టింది ఎవరు? ఆడవాళ్లను సమానంగా కూర్చిపెట్టింది ఎవరు? శూద్రులకు చదువు నేర్పింది ఎవరు? ఏ ప్రాంగణంలో అయితే మనం కూర్చుని వింటున్నామో, ఇది 1850 సంవత్సరంలో కట్టాం. వీళ్ళు 1850 ప్రాంతంలో ఇది కట్టారు, ఈ సంఘాన్ని. ఇక్కడ స్కూళ్లు కట్టారు. 1700 చిల్లరలోనే కో ఎడ్యుకేషన్ స్కూళ్లు కట్టారు. మనధర్మం మానవ హక్కులను కాలరాస్తే, క్రైస్తవ్యము మానవ హక్కుల కోసం పోరాడింది.
క్రైస్తవ మిషనరీలు మానవుల కోసం, భారతదేశంలోని ప్రజల కోసం పోరాడాడు. మనకు సమయం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళతాను. ఒక చిన్న విషయం మీరు తెలుసుకోవాలి. శివాజీ అనే ఒక రాజు, మీకు అందరికీ తెలిసిన వారు, ఛత్రపతి శివాజీ గారు మహారాష్ట్ర ప్రాంతంలో ఉండి ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడారు. ముస్లింలు వచ్చి ఈ దేశంలో ఉన్న వారిపైన మతోన్మాదం చేసిన సమయంలో శివాజీ గారు ఒక శూద్రుడు అయి ఉండి బ్రాహ్మణ క్షత్రియ వాదానికి సంబంధించిన వాడు కానకపోయినా వారి కోసం నిలబడి పోరాడాడు. నిలబడి విరోచితంగా పోరాడి తన ప్రాణమైనా సరే అర్పిస్తాను అని వారిపైన విజయం సాధించిన తర్వాత ఆయన శూద్రుడు అన్న ఒకే ఒక్క కారణం చేత ఆయనకు పట్టం కట్టలేదు. నాకు పోరాడటానికి మాత్రం నువ్వు ముందుండాలి సైనికుడిగా, చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు గొప్పోడివి, కానీ నువ్వు నా పైన రాజువుగా ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇది సంస్కృతి నేర్పించేది. చివరికి ఆయన ఒక 11,000 మంది బ్రాహ్మణులకు ఉచితంగా భూమి ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని వేల మంది 60,000 చిల్లర బ్రాహ్మణులకు పెళ్లిళ్లు చేసి వాళ్లకు ఆ గిఫ్ట్లు ఇస్తే గాని ఒక్క బ్రాహ్మణుడు భట్ట అనే ఒక వ్యక్తి వారణాసి నుంచి వచ్చి ఎడమకాలి బొటను వేలితో బొట్టు పెట్టాడు. ఎడమకాలి బొటను వేలితో బొట్టు పెట్టి, ఇప్పుడు నువ్వు క్షత్రియునిగా నేను నిన్ను గుర్తిస్తున్నాను, అది కూడా ఏంటి, నీ జనరేషన్ కాదు, నీ కొడుకుల నుంచి క్షత్రియులు అవుతారు అన్నారు. పోనీ వాళ్ళ కొడుకులకు వేదాభ్యాసం చేయించారా అంటే చేయించలేదు. పోనీ వాళ్ళ కొడుకులకు ఏమైనా వేదాభ్యాసం చేయించారా, చదువు చెప్పారా అంటే చెప్పలేదు. చదువు చెప్పింది ఎవరండి ఈ భారతదేశంలో? ఎవరు చదువులు చెప్పటానికి ముందుకొచ్చారు? స్త్రీల పట్ల వివక్ష, దళితుల పట్ల వివక్ష. కానీ 1805లో హిందీ భాష నేర్పింది మనం. 1606లో ఈ భాషల్లో ఉన్నటువంటి అన్నిటి వాటిని తీసుకుని వచ్చి లోకల్ లాంగ్వేజెస్ లో సంస్కృతిని నేర్పించింది మనం. 1747లో తమిళ భాషలో మనము వాంగ్మయాన్ని తీసుకుని వచ్చాం. అలాగే 1772, 1778లో బెంగాల్ గ్రామర్ పుస్తకాన్ని రాసింది మనం. విద్య నేర్పించింది మనం. కో ఎడ్యుకేషన్ స్కూల్స్ 1700 చిల్లరలోనే కేరళలో కట్టారు. ఇక్కడ చెప్పినట్లుగా 1850లోనే స్కూళ్లు కట్టారు. మీరు సిపాయి తిరుగుబాటు అని చెప్పుకొని నవలు రాసుకునే సమయంలో ఇక్కడ బాలలను కలిపి చదువు చెప్పారు. ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చింది మనం ఈ దేశానికి. కనీసం వాళ్ళ భాగవతం, వాళ్ళ భారతం కూడా ట్రాన్స్లేట్ చేసుకోకుండా ఎక్కడ వీళ్లకు తెలిస్తే మిగిలిన వాళ్లకు మా పైన రాజ్యం చేస్తారో అన్న భయంతో వాళ్ళకు చదువు చెప్పకుండా ఉన్న సమయంలో క్రైస్తవ మిషనరీలు వచ్చి వాటిని తర్జుమా చేశారు. అంతవరకు వాటిని లోకల్ లాంగ్వేజెస్ లో తర్జుమా చేయలేని గతి మీది. మీరు దేశభక్తులు ఎలా అవుతారు? మేము సంస్కృతిని నాశనం చేసే వాళ్ళం ఎలా అవుతాం? సంస్కృతిని నిలబెట్టింది మనం, సంస్కృతి నేర్పించింది మనం. మోడర్న్ ఇండియాను నిర్మించింది ఎవరు? 1857లో బొంబాయి యూనివర్సిటీ కట్టాం. అదే 1857లో మెడ్రాస్ యూనివర్సిటీ కట్టాం. అదే 1857లో కలకత్తా యూనివర్సిటీ కట్టాం. అంతకంటే ముందు శ్రీరాంపూర్ ట్రయో స్థాపించింది ఎవరు? మనం కాదా? అది జరిగిన తర్వాత అమ్మమ్మమ్మ మా వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి కొత్తగా చిన్న స్కూల్ పెట్టుకుని ఈరోజు ఏకల్ విద్యాలయ అనే పేరుతో హిందువులు కానిటువంటి దళితులను హిందువులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనము జాగ్రత్తగా ఉండాలి. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి బట్టలు వేసుకుంటారు మీరు, మీ స్త్రీలు, లేకపోతే మీరు ఇలా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు అని ఎవరైతే మనకు క్లాసులు బిగుతారో వాళ్ళ పిల్లలు 80% వేరే దేశాల్లోనే ఉంటారు. 80% ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటారు. మన పిల్లలు ఎంతమంది చదువుకుంటారు? ఒళ్ళు చూపించుకునే సంస్కృతి మీది అని చెప్పేది వాళ్ళు, కానీ ఒళ్ళు చూపించకపోతే వక్షాలు కోసేది వాళ్లే. ఇది విభజించి పాలించే సంస్కృతి. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తూ వచ్చాను అంటే, మనము తిరిగి ప్రశ్నించే స్థాయిలో ఉండాలి. మనం తిరిగి ప్రశ్నించాలి అంటే ఈ సమాచారం మనకు అందాలి. క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ దృక్పథం ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంతో పాటు ఈ భూభాగానికి ఏం చేసింది అని తెలుసుకోవాలి. అట్టడుగున ఉన్న వర్గాలను పైకి తీసింది క్రైస్తవ మిషనరీలు. అట్టడుగున ఉన్న వర్గాలకు చదువు నేర్పింది క్రైస్తవ మిషనరీలు. అట్టడుగున ఉన్న వర్గాలకు చదువు నేర్పటం మాత్రమే కాదు కానీ ఒక డిగ్నిఫైడ్ లైఫ్, సమాన స్థాయిలో మనం జీవించవచ్చు. ఎందుకు అంటే దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం అని చెప్పింది క్రైస్తవ మిషనరీలు. మనం ఈ సువార్తను కేవలము ఆధ్యాత్మికతకు, ఆత్మీయతకు, మతపరంగా మాత్రమే నిలువరించకుండా ఇలా సామాజికంగా గనక తీసుకుని వెళ్ళగలిగితే,
సామాజిక కోణంలో కూడా ప్రజలను మనం పురికొల్పగలిగితే, సామాజిక కోణంలో కూడా ప్రజలను మనము సమీకరించగలిగితే తప్పకుండా రానున్న రోజుల్లో మనం ఈ బ్రాహ్మణవాదాన్ని నిలువరించగలుగుతాం. లేకపోతే రాబోయే సమయంలో అక్కడ గ్రీన్ బట్టలు వేసుకుండే ఐసిస్ కనిపిస్తాడు, ఇక్కడ కాషాయ బట్టలు వేసుకున్న ఐసిస్లు కనిపిస్తారు. ఏ పిల్లలకు మనం మన దేశాన్ని ఇవ్వబోతున్నామో ఆలోచించాలి. మన దేశాన్ని మన పిల్లలకు ఏ దేశాన్ని బహుకరించి వెళ్తున్నామో ఆలోచించాలి. దీపావళి కానుకగా మనల్ని మంచి రాజులను సైతం రాక్షసులు అని చంపే సంస్కృతిని ఇద్దామా? చచ్చిపోయినందుకు ఎవడన్నా పండగలు చేసుకుంటాడండి? అది నేర్పిద్దామా? లేక మన పిల్లలను ఈ సమాచారంతో నిలబెట్టి ఈ దేశం కోసం పనిచేసేలా చేద్దామా? ఒకసారి ఆలోచించండి. మనం నేర్చుకునే ఈ సమాచారం, మనకు అందబోయే ఈ సమాచారం కొన్నిసార్లు కూర్చున్న వాళ్ళలో చాలా మందికి తెలిసి ఉంటుంది, కొన్నిసార్లు ఇది కొత్త అయి ఉండొచ్చు. అయితే ఈ సమాచారము రెచ్చిపోవటానికి కాదు, ఉప్పొంగటానికి కాదు, కనిపించిన వాళ్ళను కనిపించినట్లుగా ప్రశ్నించడానికి కాదు, సంయమనం పాటించి శాంతియుతంగా మన సమాజం కోసం పనిచేయటం కోసమే ఈ సమాచారం. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.